హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. ఇవాళ చందన బ్రదర్స్ నుంచి హారమ్స్, లాంగ్ హారమ్స్ కవర్ చేయబోతున్నాము. విత్ వెయిట్ ఉంటుంది, క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేపీహెచ్పీ బ్రాంచ్ నుంచి ఈ కలెక్షన్ అంతా చూస్తున్నాము. మీరు నియర్ బై ఏ బ్రాంచ్ ఉన్నా అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఈ కలెక్షన్స్ ప్యూర్ గోల్డ్ 22 క్యారెట్స్లో విత్ హాల్ మార్కింగ్ ఉంటుంది. 100% ట్రస్ట్ వర్తీతో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి, మ్యాంగో షేప్ తోటి లాంగ్ హారము. ఇవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. లాంగ్ హారమ్స్ అయినా మనకి అరౌండ్ 40 గ్రామ్స్ అట్లానే హారమ్స్ వచ్చేస్తాయి. వీటిలో కాసు ఉంటుంది, ఇట్లా మ్యాంగో షేప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ 37 గ్రామ్స్లో వస్తుంది. గ్రాస్ వెయిట్ 37 అంటే ఇప్పుడున్నటువంటి ప్రైస్ ప్రకారం 3,70,000 అనేది ఈజీగా పడుతుందండి. మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది అంతే పెండెంట్కి, రిమైనింగ్ సైడ్స్ అంతా పీకాక్స్ వచ్చేస్తాయి. బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్ ఇప్పుడు మార్కెట్లో. కింద మనకి పర్ల్స్ లాగా ఇచ్చారు, హ్యాంగింగ్స్. గోల్డ్ బాల్స్ కాదండి, పర్ల్స్ వచ్చాయి దీనికి. మధ్యలో రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి, రూబీస్ ఎమరాల్డ్స్ అంటాము అవి. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది వచ్చేసి సేమ్ అదే స్టైల్లో ఉంటుంది, కాకపోతే మధ్యలో మోటివ్స్ వచ్చాయి అక్కడక్కడ. కింద లక్ష్మీదేవి వస్తుంది, సైడ్స్ ఏమో పికాక్స్ వచ్చాయి. దీనికి ఎక్కువ స్టోన్స్ లేకుండానే ఇచ్చారు. హ్యాంగింగ్స్ కూడా గోల్డ్తోనే వస్తుంది. గ్రాస్ వెయిట్ మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను. స్టోన్స్తో కలుపుకొని నెట్ వెయిట్ అనేది అంటాము. ఆ నెట్ వెయిట్ కూడా మీకు క్లియర్గా ఐటమ్ మీదనే ఉంటుంది. 22 క్యారెట్స్ అంటే 916 కేడిఎంతో వస్తే, హాల్ మార్కింగ్తో వస్తే ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్స్చేంజ్ మీకు 100% గోల్డ్ వాల్యూ వస్తుంది. ఇది ఇంకొక వెరైటీ అండి. మనకి ఇక్కడ వచ్చేసి వెయిట్తో సహా చూపిస్తున్నాము. ఇది ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా, ఎలాంటి రూపు లేకుండా ఓన్లీ ఫ్యాన్సీగా వస్తుంది. పీకాక్స్ మాత్రమే ఇచ్చారు. మిడిల్లో యాజ్ ఇట్ ఈజ్ లక్ష్మీదేవి వస్తే ఎలా ఉంటుందో డాలర్ హెవీగా ఇచ్చారు. పెండెంట్ కూడా రూబీస్ ఎమరాల్డ్స్ కూడా వస్తాయి. మీరు ఆ రోజున గోల్డ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ని 10,000 వేసుకోవచ్చు పర్ గ్రామ్, ఇంక్లూడింగ్ మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇదంతా. వన్ మోర్ లక్ష్మీదేవి కాసు హారం. సైడ్స్ పీకాక్స్ కూడా వెరీ క్లియర్గా కార్వింగ్ చేస్తున్నారు. అండ్ పైకి వెళ్ళే కొద్దీ సైడ్స్ మనకి పీకాక్ పెండెంట్ లాగా ఇచ్చారండి. లాంగ్ లెంత్లో వస్తుంది, కొన్ని షార్ట్ లెంత్ అయినా మనకి ఎక్కువ వెయిట్లో అనిపిస్తుంది. బట్ ఇది 35 గ్రామ్స్లోనే ఉంది. వెయిట్ తక్కువ, కాస్ట్ మనకి కాకపోతే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. కానీ 35 గ్రామ్స్ అనేది వెరీ రీజనబుల్ అమౌంట్, వెరీ రీజనబుల్ గ్రామ్స్. ఇది లైట్ వెయిట్లో. సైడ్స్ లక్ష్మీదేవి కాదు, ఓన్లీ పెండెంట్లో లక్ష్మీదేవి వస్తుంది. ఇది ఇంకొక ఐటమ్ 33 గ్రామ్స్లో ఉండి. నెట్ వెయిట్ కాదు, గ్రాస్ వెయిట్ నేను చెప్తోంది. నెట్ వెయిట్ అంటే స్టోన్స్తో కలిపి నెట్ వెయిట్ అంటాము. ఇది మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది అండ్ జుమ్కాస్ టైప్లో ఇచ్చారండి. పైన వెళ్ళే కొద్దీ మనకి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది అనమాట. చాలా హెవీ లుక్లో, వెరీ లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది వేసుకుంటే. పెళ్లి కూతుర్లకి ఎవరైతే కొంచెం ఒక 100 గ్రామ్స్లోనే మొత్తం సెట్ చూడాలి అనుకుంటున్నా అట్లాంటి వాళ్ళకి, లేదనుకుంటే ఒక 50 గ్రామ్స్లో చూడాలి అనుకున్న నెక్లెస్ ప్లస్ హారం, ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయిపోతుంది. లక్ష్మీదేవి సైడ్స్ ఏమో పికాక్స్ వచ్చాయి, గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్స్లో. ఇట్లా వస్తుంది. 33 గ్రామ్స్ మాత్రమేనండి. కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి. గోల్డ్ ఐటము అండ్ మధ్యలో చూసారా లక్ష్మీదేవి కూడా వస్తుంది అనమాట. 2 సైడ్స్ మధ్యలో జాయింట్ లాగా ఇక్కడ. వెయిట్ అనేది మనకి అక్కడ బార్ కోడింగ్లో ఉందండి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. కేపీహెచ్పీ చందన బ్రదర్స్లో మనం ఈ కలెక్షన్ అంతా చూస్తున్నాము. ఇది వన్ మోర్ ఐటమ్, లక్ష్మీదేవి అండ్ సైడ్స్ ఏమో పీకాక్స్ వస్తుంది, పైన కూడా పీకాక్స్ వస్తుంది. వెయిట్ ఓన్లీ గ్రాస్ వెయిట్ అండి 37 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్. గ్రాస్ వెయిట్ అంటే టోటల్ స్టోన్స్తో కలుపుకొని ఉన్నది. నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్. గ్రాస్ వెయిట్ కూడా 37 గ్రామ్సే. అంటే 3,70,000 80,000లో మనకి హారం వచ్చేస్తుందండి. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారమే నేను చెప్తుంది. డిస్ప్లే చేయమంటున్నారు కానీ డిస్ప్లే చేయడానికి కొంచెం మనకి ప్రైజింగ్ అటు ఇటు అవుతూ ఉంటుంది కదా గోల్డ్. సో మళ్ళీ అదే స్క్రీన్ షాట్ పెట్టుకుని వెళ్ళి మీరు ఇంతే అన్నారు కదా అనే క్వశ్చన్స్ వస్తాయి. అందుకని మేము అప్రాక్సిమేట్గానే చెప్తున్నాము. ఇది పికాక్స్ కూడా చాలా బ్రాడ్గా వచ్చింది. లక్ష్మీదేవి సైడ్స్ వచ్చాయి పెండెంట్స్ ఫామ్లో. కిందనేమో లక్ష్మీదేవి డాలర్ అండి. హెవీగా ఉంది లక్ష్మీదేవి కూడా, చాలా హెవీగా. అసలు చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ ఉందో హారం అయితే. ఇది కూడా లైట్ వెయిట్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 2 చైన్స్ ప్యాటర్న్ అంటాము. లక్ష్మీదేవి అండ్ సైడ్ పికాక్స్ విత్ అంతా కూడా
రూబీస్ అండి, రూబీస్ ఎమరాల్డ్స్ వస్తాయి. 2 చైన్ మోడల్లో మధ్యలో ఒక్క జుమ్కా యాడ్ చేశారు. సైడ్స్ ఏమో లక్ష్మీదేవి పికాక్స్ అన్ని డిజైన్స్ అనమాట. సో ఇది 1 మోర్ హారం, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ 2 లేయర్స్లో. సింగిల్ లేయర్స్ ఒకవేళ ఉండి నీ దగ్గర మళ్ళీ హారం తీసుకోవాలి అనుకుంటే ఇది కొత్త మోడల్ అవుతుంది. దీంట్లో మ్యాచింగ్ నెక్లెస్లు కూడా దొరుకుతాయి ఇదే ప్యాటర్న్లో. ఇది ఇంకొకటి అండి, సేమ్ మధ్యలో వచ్చేసి చాందబలి వచ్చేసి 36 గ్రామ్స్లో వస్తుంది. 36 గ్రామ్స్కి ఇంత హెవీ అనేది ఒకప్పుడు 70 గ్రామ్స్ పెడితే కానీ ఇంత హెవీ లుక్లో వచ్చేవి కాదు. ఇప్పుడు చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తున్నాయి. ఇదైతే టోటల్ కాసు వస్తుంది. సైడ్స్ కాసునే, మిడిల్లో కాసునే విత్ ఎమరాల్డ్స్ అండి. కింద జాయింట్ లాగా చాందబలి డిజైన్ ఇచ్చారు విత్ ఎలిఫెంట్స్. ఇది అండ్ టోటల్ డిజైన్ అయితే ఇది చాలా హెవీగా ఉంది. ఆ వెయిట్కి అయితే టోటలీ వర్త్. అండ్ ఇది 1 మోర్ డిజైన్. ఇది కూడా ఆల్మోస్ట్ 40 అదే గ్రామ్స్లో ఉన్నాయండి, హెవీ అయితే లేవు. లక్ష్మీదేవి సైడ్స్ ఏమో పీకాక్స్ వస్తాయి, రూబీస్ ఎమరాల్డ్స్ వస్తుంది హ్యాంగింగ్స్లో విత్ సీజర్స్ అండ్ రూబీస్ ఎమరాల్డ్స్. స్టోన్స్ కూడా అంత హెవీగా లేవు మీకు. సో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఎక్కువ పోతుందేమో వేస్టేజ్ అనుకోవద్దు. లైట్ వెయిట్ తక్కువ స్టోన్స్లో చూపిస్తున్నామని. ఇవన్నీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చాయి. హారమ్స్ అనమాట. ఎక్కువ లక్ష్మీదేవి కూడా హెవీగా లేకుండా అక్కడక్కడ మాత్రమే ఇచ్చారు. చందన బ్రదర్స్ కేపీహెచ్పి బ్రాండ్స్ నుంచి ఇవి షూట్ చేస్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా కలెక్షన్స్ ఏమైనా స్పెసిఫిక్గా కావాలి అనుకున్నా కూడా, లేదా ఇదే కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళే మీకు క్లియర్గా అన్నీ చూపిస్తారు. డైరెక్ట్గా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.